అందరికీ నమస్కారం. నేను మీ చిన్న జాంగీర్, జమాల్పూర్ జర్నలిస్ట్, అఖండ ఆదివాస్తు. అమ్రాబాద్ మండలం మున్ననూరు గ్రామంలో ఇది హీనబావు గల ఈ గృహాన్ని మనం చతుర్ముఖశాల పూర్ణబావుతో పాటు 4 వైపులు 4 దిక్కులకు 4 ద్వారాలు పెట్టి దీన్ని చతుర్ముఖ ఇల్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు పెట్టించి ఇది మెయిన్ రోడ్ దక్షిణం, ఇది కాంపౌండ్ వాళ్ళు పెట్టించి ఇక్కడ దీనికి ఎగ్జాక్ట్లీ సౌత్ వైపు డోర్ ఏర్పాటు చేయించడం జరిగింది. ఇదంతా చతుర్ముఖ శాల గల ఇల్లు. ఇది తూర్పు వైపు గతంలో వీళ్ళకు డోర్ లేకుండే మనం ఇక్కడ తూర్పు వైపు డోర్ పెట్టించడం జరిగింది. ఈ తూర్పుకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో పడమరలో మరొక డోరు ఉంది. ఇది తూర్పు వైపు డోరు. ఇది నార్త్ వైపు డోరు. దీనికి ఎగ్జాక్ట్లీ ఇంతకుముందు చూసినట్టు సౌత్లో డోరు. వీళ్ళకు గతంలో ఇది ఈశాన్యపు గది. ఈ ఈశాన్యపు గదిలో టేబుల్ దగ్గర కిచెన్ ఉంటుండే. గతంలో కంటి మనం కిచెన్ తీయించడం జరిగింది. ఈ మెట్లు, ఇదంతా ఓపెన్ స్థలం. ఇది నార్త్ వైపు. ఇది నార్త్ గేట్ టు ఎగ్జాక్ట్లీ సౌత్ గేట్ సెంటర్లోకి తీసుకొని ఏర్పాటు చేయించడం జరిగింది. ఇదంతా నార్త్ వైపు. ఇది నార్త్ వైపు మెయిన్ డోర్. దీనికి ఉత్తరంలో మెట్లు. ఈశాన్యంలో ఉన్న వంటగదిని తీసి తూర్పు ఆగ్నేయంలో మనం ఇక్కడ నూతనంగా వంటగది ఏర్పాటు చేయించడం జరిగింది. దీని పక్కన ఇది పూజ రూమ్. ఇది వంటగది. ఇక్కడ లైట్ కలర్స్ మనమే టైల్స్ కూడా చెప్తే మేడం వాళ్ళు వేయించుకోవడం జరిగింది. ఈ సౌత్, ఇది డైనింగ్ హాల్ టైప్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది వెస్ట్ డోర్. ఇక్కడ ఈ నైరుతి భాగంలో ఈ సిమెంట్ ఉంది కదా, ఇక్కడ గోడ ఉంటుండే వీళ్ళకు. ఈ గోడ దించి ఈ నైరుతి మూలకు ముందుకు జరిపి కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయించడం జరిగింది. గతంలో ఇక్కడ ఈ ప్లేస్ మొత్తం గోడ ఉంటుండే, అంటే గతంలో నైరుతి పెరిగి ఉండే. ఇది వెస్ట్ రోడ్. ఈ ఇల్లు చతుర్ముఖశాలగా మనం ఏర్పాటు చేసిన తర్వాత వీళ్ళు ఆరోగ్యంగా కొన్ని విషయాల్లో సమస్యలు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయి ఉన్నారు. కొంతమంది వీరింట్లో మేడం వెచ్చంగా ఉన్నప్పుడు నేను నైరుతిలో బరువులు ఉండకూడదు, వాస్తు నేను చెప్పినట్టు చేయండి మేడం అని చెప్తే మేడం నా మాట వినలేదు. తర్వాత బాగా కాలనొప్పి నుండి హెచ్ఎంకి రిజైన్ చేయడం జరిగింది. తర్వాత నా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసి మళ్ళీ నన్ను సంప్రదించిన తర్వాత నీ ఇంటిని హీనభావాన్ని పూర్ణభావం చేసి చతుర్ముఖశాల గృహంగా ఏర్పాటు చేసిన తర్వాత ఇంట్లో సక్సెస్గా మారింది. సార్ మాకు ఇల్లు మా ఇల్లు వాస్తు ప్రకారంగా లేదు సార్. ఇట్లనే యూట్యూబ్లో సార్ ఎవరితో పెడితే వీడియో చూసి మేము పిలిపించుకొని మా ఇల్లు మొత్తం మాడిఫికేషన్ చేసుకున్నాము. కిచెను బాగా లేకున్నది, హాలు, గేటు అన్నీ ఈశాన్యంలో కిచెన్ మళ్ళీ తూర్పు ఆగ్నేయం మార్పించినాం సార్ మేము. తర్వాత హెల్త్ అయితే అప్పుడు బాగాలేకుండా ఉండే, ఇప్పుడైతే హెల్త్ పరంగా బాగుంది. నేను ఛాలెంజ్ చేసిన విషయం మేడం, మీతోటి ఇల్లు డోర్ పెడితే మీ ఇంట్లో తప్పనిసరి ఉద్యోగం వస్తుందని అన్నారు సారు. ఇప్పుడు మా బాబుది కూడా ప్రాసెస్ అవుతుంది, పెద్ద అయినది. చిన్న బాబు కూడా 2-3 రోజులలోనే ప్రైవేట్లో వచ్చింది. ఇల్లు మనం సెట్ చేసిన తర్వాత ఇల్లు సెట్ చేసిన తర్వాతనే ఇవన్నీ జరిగినాయి సార్. ఓకే మేడం. ఇప్పుడు మీరు వాస్తు నమ్ముతారా ఎట్లా అంటారు? ఇప్పుడు వాస్తు నమ్ముతాం మేము, ఎందుకంటే మాకు మంచి జరిగింది కాబట్టి. కాంపౌండ్ కానీ అన్నీ కానీ, కాంపౌండ్ కూడా హైట్ లెవెల్ పెంచిండు. 2 గేట్లు ఉంటే 1 గేట్ తీసి పెట్టిండు. అట్లా ఇప్పుడైతే వాస్తు ప్రకారంగా నమ్ముతాం. మనశ్శాంతి, ఆరోగ్యం. నేను ఫస్ట్ నమ్మలే సార్. సార్ చెప్పింది చాలాసార్లు, కానీ నేను వాస్తు నమ్మను, అంత వేస్ట్ అది అన్నాం. కానీ ఇప్పుడైతే మాకు ఇల్లు మొత్తం సెట్ చేసిన తర్వాత వాస్తును అయితే నమ్మినాను. ఓకే మేడం. ఇదండి దీనికి సక్సెస్ సంబంధించిన విషయం. ఇది మేడం మనతో మాట్లాడారు.